పంపించడం జరిగింది. వాళ్ళ రాష్ట్రపతికి పంపించిన తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తామో మరి 3 నెలల వరకు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టే ఆ బిల్ పాస్ అయినట్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరి జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 నెలలు దాటిన తర్వాత మరి ఈ బిల్లు పాస్ అయినట్ట కాదా? మరి కోర్టుకు అగెనిస్ట్ గా మేము పోలేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా కోర్టు తీర్పులు ఇచ్చినాయో గతంలో ఆ తీర్పుకు అనుగుణంగా మా బిల్లు పాస్ అయిందని జీవో ఇచ్చి 42% రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఎవరైతే మా బీసీల యొక్క స్థితిగతులు మారుతాయో లేకుంటే తలరాతలు మారుతాయని మరి అక్కస్తో మరి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి రేపు భవిష్యత్తులో మరి ఏ విధంగా బీసీలకి మరి వీళ్ళు పోయి ఓట్లు అడుగుతారో, మరి ఎలక్షన్ లో ఏ విధంగా నిలబడతారో, మరి బీసీల ఓట్లతో ఇవాళ రాజ్యాధికారం ఇన్నేళ్ల పాటు గతంలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన బీజేపీ కానీ ఇప్పుడు 12 ఏళ్ళు కేంద్రంలో అనుభవిస్తున్న బీజేపీ కానీ మరి ఈ విధమైనటువంటి సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు మాట్లాడతారు, మాకు తెలిసింది ముందే ఇది ఎగిరిపోతుంది, సైంటిఫిక్ కాదు అది. మరి 10 ఏళ్ళు నువ్వేం గాడులు వస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ మంత్రిగా ఉండి నువ్వు 35% లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 22% తగ్గించినప్పుడు మాట్లాడని నీ బీసీ మంత్రివి, బీసీ నోరు ఇవాళ బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు. ఇవాళ గొంతు విసికి సంపేసినోడే బీసీలని ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది అంటాడు. నీ పార్టీ 35% రిజర్వేషన్ ని తక్కువ చేసి ఆ రోజే బీసీలను చంపేసింది ఈ రాష్ట్రంలో. నువ్వు ఇవాళ బీసీలకు అన్యాయం జరిగిందని మళ్ళీ మాట్లాడుతుంటే, గొంతు విసికి సంపినోడే బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నువ్వు ఒక బీసీ ఉండి కూడా ఆ రోజు మంత్రిగా ఉండి కూడా డూడు బుసవన్నలాగా ఆ రోజు ఏదైతే పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన 50% పరిమితి చేసి దాని క్యాప్ ఫిక్స్ చేసిరో వాళ్ళ దాని నుంచి బయటపడడానికి ఇవాళ ప్రభుత్వం అవకాశం లేనందుకు ఇవాళ మళ్ళీ సెన్సెక్స్ పోయి ఇవాళ కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి మరి కేంద్రాన్ని పంపించడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా నీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ నాయకులు కూడా పెద్ద పెద్ద మాట్లాడతారు కదా. ఇవాళ మీకు తెలంగాణ ప్రజలు ఎంపీలు గెలిపించారు, 8 ఎంపీలు. మరి ఏ బీసీలు అయితే మీకు ఓట్లేసి గెలిపించిండ్రో మరి ఆ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు మాట్లాడి 9th స్టేట్ ఎందుకు చేర్చలేకపోతున్నారు? అంటే బీసీలు కేవలం ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసమే వాడుకోవాలనుకుంటున్నారా? అంటే బీజేపీ నాయకులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులు మార్చాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు కావాలని ఒక మంచి సంకల్పంతో తన చేసేటప్పుడు దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు ఇవాళ బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు. మరి ఇవాళ బీజేపీ నాయకులు ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఎంపీలు 8 మంది ఉన్నారో మరి మీరు ఎందుకు ఇవాళ ఎప్పుడు కూడా స్పందిస్తలేరు? ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, 9th షెడ్యూల్లో చేస్తేనే కరెక్ట్ అని తెలిసిన మీరు మరి మీ పార్టీ కేంద్రంలో ఉండి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? బీసీలని మోసం చేసే ప్రక్రియను పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి ఇదే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు బీసీ ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందిస్తూ మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకి. మరి 65% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఎందుకు మీకు కళ్ళకు కనపడతలేరా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీకు అక్కర్లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీకు ఓట్లేస్తే ఎంపీలు అయ్యారు, కేంద్రంలో మంత్రులు అయ్యారు. మరి వాళ్ళ బీసీలకు మరి న్యాయం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే మాట్లాడరు. మళ్ళీ దానికి పైన కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా బీసీలకు ఇంత సైంటిఫిక్ మరి సెన్సెక్స్ తేల్చి మరి కేబినెట్ ఆమోదం తెలిపి అసెంబ్లీ తీర్మానం పెట్టి చేసి మరి కేంద్రానికి పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఈ రోజు ఎవరో ఒకరు అడుగు ముందుకేసి బీసీల పట్ల మరి కొట్లాడే ప్రయత్నం చేస్తుంటే మీరు సపోర్ట్ ఇవ్వకపోగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద బురజాలుతారు. అరే మీరేమో రిజర్వేషన్లకి సపోర్ట్ చేయడానికే చేత కాదు, కేంద్రంతో మాట్లాడడానికే చేత కాదు బీజేపీ నాయకులకు. పోనీ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల పాటు పాలించినోడేమో ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసి మన రిజర్వేషన్ శాతాన్ని తక్కువ చేసి మమ్మల్ని చంపినోడే ఇవాళ బీసీల గురించి అతి ప్రేమ ఉలకబోస్తున్నాడు. మరి ఎవరికి ఇక్కడ చిత్తశుద్ధి ఉంది? కోర్టుకు పోయి సైంటిఫిక్ గా మేము చేసినటువంటి రిజర్వేషన్లు సెన్సెక్స్ మేము ఏదైతే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామో దానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత
ఏదైతే తీసుకోబోతున్నారంటే మీ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది నెక్స్ట్ ఏంటి సార్? ఒకటి మాత్రం వాస్తవం, మేము రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో దాని మీద మేము సుప్రీంకోర్టుకైనా పోతాం, 100% రాష్ట్రంలో హైకోర్టు కొట్లాడతాం, సుప్రీంకోర్టుతో కూడా కొట్లాడతాం. ఏది సాధ్యం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ 42% మాత్రం బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి బీజేపీ నేత కాంతికిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కాంతికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కాంతికిరణ్ గారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ రోజున బీసీలని అన్యాయం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా ఒక రకంగా బంద్కు పిలుపునిస్తూ బీజేపీ బీఆర్ఎస్ మీద తీవ్రంగా ఆగ్రహ జ్వాలలు అయితే ఉన్నాయి. అసలు బీసీ సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య గారు అసలు ఏం మాట్లాడారు ఒకసారి మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. రెండు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే